నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నీకా? అంటే నాకు కాదు, నా ఫ్రెండ్కి. కానీ ఈ ఊళ్ళో ఒకడు నన్ను కొట్టాడు, వాణ్ణి నేను చంపాలి. దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఓకే అంటే నీ డీల్కి నేను ఓకే. వాడిది ఆవేశమైతే నాది ఆలోచన. వాడి ఆవేశానికి నా ఆలోచన తోడైతే గెలుపు నాదే. ఇంకేం ఆలోచించుకో, మీటింగ్ ఏర్పాటు చేయకరంతే. ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పు చైత్ర, నాలో నిజాయితీ ఉంటే, నేనేంటనేది నీకు ముందే తెలుసుంటే, నా ప్రేమ నిజమేనని నువ్వు నమ్మితే నన్ను ప్రేమిస్తావా? మాట్లాడు చైత్ర. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇంతసేపు ఆ మాట మీ నోటితో వినాలని ఎంతగా ఎదురు చూశాను. ఇప్పుడు అంతగా టెన్షన్ పడుతున్నాను. ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇందుకే నాలో నేను దాచుకోవాలనుకున్నాను. నువ్వు బలవంతం చేస్తేనే చెప్పాను. నీకిష్టం లేకపోతే పర్వాలేదు, తట్టుకోలేకపోయినా ఆ బాధని భరించడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఎప్పట్లా ఆఫీస్కి రావచ్చు. నేను ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. ఒప్పుకుంటానో లేదోనన్న విషయం పక్కన పెడితే నా గురించి నేనేమి చెప్పలేదు. నేనేమిటో, నా పుట్టుకేంటో, నా గతమేమిటో అంతా తెలుసుకున్నాక అప్పుడు నువ్వేంటో నాకు తెలుసు, అందుకే ప్రేమించాను. నీ పుట్టుకేంటో నాకు అక్కర్లేదు. నువ్వు నా కోసమే పుట్టావు కాబట్టి. ఇక నీ గతం గురించి తెలుసుకున్నా వెనక్కి వెళ్ళి ఎవ్వరూ దాన్ని మార్చలేరు. కాబట్టి నాకు వర్తమానమే ముఖ్యం. నాతో కలిసి గడపబోయే అందమైన భవిష్యత్తే ముఖ్యం. ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు, అంతే.
ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమించడానికి నీకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఏ అమ్మాయికైనా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ప్రేమించడానికి అభ్యంతరాలు కాదంటానికి కారణాలు ఉంటాయా? అంటే ఐ లవ్ యూ గౌరీ సార్, ఐ లవ్ యూ గౌరీ సార్, ఐ లవ్ యూ గౌరీ సార్. చైత్ర, ఈ క్షణం నా జీవితంలో మర్చిపోలేను బేబీ. నువ్వు ఐ లవ్ యూ చెప్పినందుకు కాదు, ఈ క్షణం నుంచి నీ జీవితం నా చేతుల్లో పెట్టినందుకు. చెప్పిప్పుడు ఎవరతను? నీకెలా తెలుసు? నువ్వు అర్జెంటుగా నాకు ట్రీట్ ఇవ్వాలనుకున్నప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు నిన్ను చూశాక పూర్తిగా అర్థమైంది, నువ్వు ప్రేమలో పడ్డావని. నిజమే. ఎవరా హీరో? మా బాస్. హ? బాసా? నువ్వు నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నావా? ఎందుకా డౌట్ వచ్చింది? నా ఉద్దేశం, నువ్వు ప్రేమ అనే ఫీలింగ్ ని మాత్రమే ప్రేమిస్తున్నావని. స్టూడెంట్స్ ని లెక్చరర్స్ మెచ్చుకున్నప్పుడు, ఎంప్లాయీస్ నే బాస్ స్పెషల్ గా ట్రీట్ చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలు అది ప్రేమ అని అనుకుంటారు. లేదు, నాది అడాల్సెన్స్ ఏజ్ కాదు, ఇది ఇన్ఫాక్చుయేషన్ కాదు. నేను అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చేశాకే, అందులో ముఖ్యంగా అతని నుంచి ప్రపోజల్ వచ్చాకే నేను ఓకే చెప్పాను. నేను నిన్ను డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంతో అడగటం లేదు చైత్ర. నీ పరిస్థితి వేరు. నీ ఫ్యామిలీ గురించి అతనికి తెలుసా? చెప్పబోతే నీ గతం నాకు అక్కర్లేదు, నువ్వే కావాలి అన్నాడు. ఇప్పుడు కొత్తగా ప్రేమలో పడ్డారు కాబట్టి ఇద్దరికీ వేరే విషయాలు అంతగా పట్టవు. కానీ ఫ్యూచర్లో అలా ఉండదేమో, ఆలోచించు. అతని క్యారెక్టర్ నచ్చాకే నాలోనూ ప్రేమ పుట్టింది. అనాథాశ్రమాల్ని పోషిస్తాడు, అమ్మాయిలంటే గౌరవిస్తాడు, ఆడవాళ్ళని మోసం చేసే వాళ్ళని ద్వేషిస్తాడు. ఈ విషయంలో మా అమ్మ కన్నా నేనే బెటరేమో. నాకు తగిన వ్యక్తినే ప్రేమిస్తున్నాను. ఓకే, ఆ నమ్మకం నీకుంటే నాకంతే చాలు. నా సంగతి సరే, నీ సంగతేంటి? నేనెవరో చెప్పగానే ఆ మూర్ఖుడు నిన్ను కూడా కారులో నుంచి దింపేశాడు కదా, తర్వాత మాట్లాడా? మాట్లాడవా? అసలు ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? తర్వాత నేనే లొకేషన్కి వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నీ మీదున్న కోపంతో నన్ను దిగిపోమ్మన్నందుకు గిల్టీగా ఫీల్ అయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు. నేనే వద్దన్నాను. కొంతమంది సైకోలు ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలీదు. చిచిచి, అలా అనుకు. రిషి చాలా మంచివాడు. మంచి ఫ్రెండ్గానే కాదు, సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మంచి లవర్, మంచి హస్బెండ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంతగా పొగుడుతున్నావు, కొంపదీసి నాకు తెలియకుండానే నువ్వు వాడితో ప్రేమలో పడ్డావా ఏంటి? నువ్వలా అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. 4 రోజులు నేను రిషితో ఫ్రెండ్లీగా ఉంటే అందరూ అలాగే అనుకుంటారేమో, కానీ ఆ ఛాన్సే లేదు. ఎందుకో? ఎందుకంటే నేనింకొకరిని ప్రేమిస్తున్నాను కాబట్టి. వావ్, నిజమా? ఎవరతను? తెలీదు.
ఆఖరికి ఎలా ఉంటాడో అది కూడా తెలీదు. అదేం ప్రేమ, గొడ్డి ప్రేమ. చీకట్లో చూశాను, అతను నన్ను చీకట్లోనే చూశాడు. ఒకరికొకరం ఎలా ఉంటామో తెలీదు. కరెక్టే, ప్రేమ గుడ్డిదంటారు. అందుకే చీకట్లో మొదలైంది. ఇంతకీ ఎలా జరిగింది మీ ఫస్ట్ మీటింగ్? తర్వాత కలవలేదా? మాట్లాడలేదా? కనీసం అతను ఫోన్ అయినా చేయలేదా? లేదు, అప్పుడు ఆ కాసేపు మాట్లాడుకోవడమే. కానీ నా మనసు చెప్తుంది, నేను పుట్టింది అతని కోసమని, అతను పుట్టింది నా కోసమేనని. ఎప్పటికైనా అతన్ని కలుస్తాననే నమ్మకం నాకుంది. ఇదేం ప్రేమ మేఘమాల, నీకన్నా టీనేజ్ అమ్మాయిలు బెటర్. కనీసం వాడెలాంటి వాడైనా మొహం చూసి ప్రేమిస్తారు. నువ్వది లేదు. దేవుడు కొంతమందిని పరిచయం చేసిన మొదటి క్షణంలోనే మనకి తెలిసిపోతుంది ఆ మనిషి మన జీవితంలో ముఖ్య పాత్ర కాబోతున్నారని. కాదంటావా? అది నిజమే కావచ్చు. కానీ నువ్వు లైటర్ని చూస్తూ ప్రేమను పెంచుకుంటున్నావు. అది క్యాండిల్ని వెలిగిస్తుంది, జీవితాన్ని కాల్చేస్తుంది. వాడు నీ బుట్టాని ఎప్పుడూ అమ్మేసుకునుంటాడు. ప్లీజ్ చైత్ర, అలా అనుకో. అతనితో మాట్లాడిన కాసేపట్లోనే అతని వ్యక్తిత్వం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. సర్లే, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? నీ చీకట్లో చిన్నోడు వెలుతుల్లో నీకు కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రా వెళ్దాం. రిషి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. వాళ్ళంతా నమ్మించి గొంతులు కోసే రకాలు. ప్రస్తుతానికి ఒక శత్రువు మిత్రుడయ్యాడు. మా స్నేహం అంతవరకే కాబట్టి నా గొంతు కోసే ఛాన్సే లేదు. రా. దిగు. బాగా బలిసినోళ్ళ ఉన్నాడు. ఎవడు? నీ ఫ్రెండ్. ముందు భాష మార్చుకో. ఒకడి కోసం నేను మారను. ఏడి మీ ఓడు? వస్తున్నాడు. ఇంకా రాలేదా? దారిలో ఉన్నాడు. రా, కారెక్కు. రాయ్, ఎక్కడికి రా? వాడి కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? నాన్సెన్స్. రేపు వాడిని ముందు పిలిచాక నన్ను పిలువు. రేయ్, నీకేమైనా మెంటలా? నువ్వేమైనా పెద్ద విఐపి అనుకుంటున్నావా? నాకు నేనే విఐపిని. రా, ఈలోపు నీ పని నువ్వు పూర్తి చేద్దు గాని. నా పనా? అదేంటి? నన్ను కొట్టిన నా కొడుకుని వెతికి పట్టుకోవడం నీ పనే కదా.
రా. ఎక్కడని వెతుకుతాం? ఊరు పేరు తెలియదు, అడ్రస్ అసలే తెలియదు. ఏం తెలుసని ముందు ఒప్పుకున్నావు, ఏం తెలియదని ఇప్పుడు చెప్తున్నావు. ముందు వాడిని వెతికి అప్పచెప్పిన తర్వాతే డీల్. రా, వచ్చేయ్. నిన్నటి నుంచి కుక్కలా నీకోసమే చూస్తున్నాను. దొరికావురా కోడక్క. చంపేస్తాన్రా నిన్ను. ఆ పని చేసేది నేను రా. రై 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 మెంటల్ గండ్రాది ఏంట్రా? రే ఏసీపీ, తప్పుకో. ఈరోజు నేను చంపేయాలి. ఆగరా.
నీకెంత నేను చూస్తాను. వదిలేయ్. క్రాంతి రేయ్, చంపేస్తా నేను. ఏసీపీ నన్ను వదులు. రేయ్. రిషి ఆగరా. రిషి నువ్వైనా ఆగరా. రేయ్ రే క్రాంతి ఆగరా. రేయ్ ఆగో. ఆగరా. కన్నవరా రిషి. కాల్చినట్టు కాల్చేస్తాను వీడిని. రేయ్ నన్ను చంపడానికి నీకు గన్ను కావాలేమో, ఆగరా. కానీ నాకు నా చేయి చాలు. రిషి రే క్రాంతి నా మాట విను. మా అమ్మ మీద చేయి చేసుకున్న వాడిని ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్నాను. రిషి నా మాట విను. తప్పుకో. రిషి ఆగరా. రేయ్ నా ఒంటి మీద చెయ్యేసి బతికింది నువ్వు ఒక్కడివేరా. ఏంట్రా? నీ కోసం ఏంట్రా ఎక్కువ వేట చేస్తున్నావ్? కుక్కలా ఎదురు చూస్తున్నా. దొరికావురా, వేటాడేస్తా. ఆగు రిషి. ఏసీపీ రిషి వదులు. ఆగు. నా మాట విను. రేయ్ పిచ్చ నా కొడక. క్రాంతి పదరా పద. నా పదరా, రక్తం పద. మరిగిపోతుంది. ఆగు రిషి. ఏసీపీ చంపేయాలి. వదులు. రిషి ఆగరా. క్రాంతి ఏసీపీ నీకే చెప్తున్నా, వదులు. రిషి ఆగు. ఆగు రిషి. రే క్రాంతి వాడిని రిషి. ఈ రోజు నేను చంపేయాలి. రే ఆగు. ఏసీపీ రిషి వదిలే. తీసేస్తాను ఈరోజు. రేయ్. రిషి నన్ను వదిలే ఏసీపీ. అయిపోయాడు ఈరోజు. చంపేస్తావండి. ఆగు. ఈరోజు చంపేస్తావండి. పద. క్రాంతి రిషి నా మాట విను. రేయ్. ఆగరా. నన్ను ఆగరా రిషి. వదిలేయ్. ఆగరా. రేయ్ ఉండరా. రేయ్. రిషి ఏసీపీ క్రాంతి రిషి ఆగరా. 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 ఆగు. నా మాట విను. ఆగు. ఆగరా. రిషి అమ్మ మీద చెయ్యొద్దు నా మాట విను. విను. నా మాట విను. చంపేస్తాను వీడిని. రిషి భవిష్యత్తులో కాబోయే పాపులర్ హీరోవి. వీడి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? హ? ఏసీపీ డోర్ తీపే. ఈ రోజు వాడంతా చూడాలి. డోర్ తీ. అమ్మా